హాయ్ అండి. ఈ ముక్కలన్నీ కూడా మనం శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మనం చేయవలసింది ఆయిల్ వేసుకోవడం. ఈ ఆయిల్ అది మనం ఇలా వేసుకోవడాన్న ముక్కలన్నీ కూడా చాలా గట్టిగా బిగుసుకొని ఉంటాయి. తర్వాత నెమ్మదిగా మనం ఇలా మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకోవడమే. నేనైతే ఒక 4 కేజీలు ముక్కలకి ఒక హాఫ్ కేజీ కారం, అలాగే ఒక హాఫ్ కేజీ ఆవపిండి, ఒక హాఫ్ కేజీకి తక్కువగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ బదులు మనం కళ్ళుప్పు అయితే ఇంకా చాలా మంచిది. నేనైతే సాల్ట్ వేసేసాను. ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఇలా వెడల్పుగా ఉండే బేషన్లోని ముక్కలన్నీ పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని వేసుకోవాలి. పచ్చడి రానివారు కూడా ఆవకాయ పచ్చడి ఎంతో ఈజీగా కలిపేయచ్చు. మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగ పట్టేలాగా వేసుకోవాలి. మిగిలిన పిండి కూడా మనం కొంచెం ఆయిల్ అది వేసుకొని ఈ ముక్కలు కలిపిన దానిపైనే వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా కలిపిన తర్వాత నా పిండి కూడా మనం ఇలా పైన వేసేసుకోవడమే. మనం ఈ పచ్చడి కలిపిన గిన్నెలోని వేడి వేడి అన్నం వేసుకొని ఇలా తింటే మొదటి ఆవకాయ పచ్చడి మొదటి ముద్ద, దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఇలా ఆవకాయ పచ్చడి ట్రై చేయండి, చాలా ఈజీగా కలిపేయచ్చు.